అరటి ఆకులో స్వామివారి విభూది మారేడు దళాలను ప్రసాదంగా ఇస్తారు. వైద్యుల పర్యవేక్షణలో రెగ్యులర్ మెడిసిన్ వాడుతూ ఈ విభూదిని 41 రోజులు 2 పూటలా ధరిస్తే క్యాన్సర్ వంటి అనేక మొండి వ్యాధులు కూడా కంట్రోల్లోకి వస్తాయి. మనం రీల్స్ షార్ట్స్లో చూసే పింక్ ఫ్లవర్ లేక్ కూడా ఇక్కడే ఉంటుంది. ఇంకా కేరళలో ఈ 5 రూపాయలు వాడుతున్నారు. నేను నాగేంద్ర, వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు సోలో ట్రావెలర్. ఈ వీడియోలో మనం ఇప్పుడు అత్యంత శక్తివంతమైన శివాలయాల సమూహాన్ని దర్శిద్దాం పదండి. ఇవి 3 ఆలయాలు. ఈ శివాలయాలు కేరళలోని కొట్టయాం పట్టణానికి అతి సమీపంలో ఉంటాయి. ఈ ఆలయంలోని మహాదేవునికి అభిషేకం చేయించుకుని ఆలయ పూజారులు అరటి ఆకులో ఇచ్చే విభూది ప్రసాదాన్ని ధరిస్తే క్యాన్సర్ వంటి మొండి వ్యాధులు సైతం నయం అవుతాయి అని భక్తుల ప్రగాఢ విశ్వాసం. ఈ ఆలయాలు కేరళలోని అతి పురాతనమైన శివాలయాలలో ఒకటిగా వెలుగొందుతున్నాయి. ఈ ఆలయాలను మన తెలుగు రాష్ట్రాల నుండి ఎలా దర్శించుకోవాలి, ఎక్కడ స్టే చేయాలి, స్వామివారిని ఏ విధంగా దర్శించుకోవాలి అనే విశేషాలు తెలుసుకునే ముందు ఈ వీడియోకు ఒక లైక్ ఇచ్చి మీరు కూడా నాతో రండి డిజిటల్లీ. మీరు ఈ వీడియోను లైక్ చేయడం ద్వారా మరిన్ని ఆలయాల వీడియోలను మన ఛానల్లో మీరు చూడగలుగుతారు. అలాగే ఈ వీడియోను హైప్ చేయడం మర్చిపోవద్దు. ఇప్పుడు నేను కేరళలోని కొట్టయాం సమీపంలో గల ఎత్తుమన్నూర్ మహాదేవ ఆలయం, కడుతుర్తి మహాదేవ ఆలయం, వైకోం మహాదేవ ఆలయాలను దర్శించడానికి వెళుతున్నాను. కొట్టయాం ప్రైవేట్ బస్టాండ్ నుండి ఈ 3 ఆలయాలను ఒక పూటలో ఎలా దర్శించుకోవాలో ఇప్పుడు చూద్దాం. నేను ఇప్పుడు కేరళలోని కొట్టయాం రైల్వే స్టేషన్కు సమీపంలో ఉన్నాను. ఇది నేను స్టే చేసిన హోటల్. నా రూమ్ ఈ విధంగా ఉంటుంది. ఈ హోటల్ పేరు మలి. ఇక్కడ రూమ్స్ మరియు ఫుడ్ అందుబాటులో ఉంటాయి. ఈ హోటల్ నుండి 160 మీటర్ల దూరంలో కొట్టయాం రైల్వే స్టేషన్ ఉంటుంది. ఇది వచ్చి కొట్టయాం రైల్వే స్టేషన్ అవుట్ యూ. మన తెలుగు రాష్ట్రాల నుండి శబరిమల వెళ్ళే భక్తులు ముందుగా ఈ కొట్టయాం రైల్వే స్టేషన్ చేరుకుంటారు. ఇక్కడ నుండి క్యాబ్స్ మరియు ప్రభుత్వ ఆర్టీసీ బస్సులలో శబరిమలకు వెళతారు. అదేవిధంగా చెంగనూరు నుండి కూడా శబరిమలకు బస్సు సౌకర్యం ఉంది. మనం ముందుగా కొట్టయాం నుండి ఎత్తుమన్నూర్ మహాదేవ ఆలయం వెళదాం పదండి. ఈ ఆలయం చేరుకోవాలంటే మనం ముందుగా కొట్టయాం రైల్వే స్టేషన్కు దాదాపుగా 500 మీటర్ల దూరంలో గల ప్రైవేట్ బస్ స్టాండ్కు వెళ్ళాలి. పదండి, ఈ మార్గంలో వెళితే బస్ స్టాండ్ వస్తుంది. ఇక్కడ ప్రైవేట్ బస్సులు మాత్రమే ఆగుతాయి. ఇక్కడ నుండి రెగ్యులర్గా ఎత్తుమన్నూరు వైపు బస్సు సౌకర్యం ఉంది. ఈ పింక్ గుడ్విల్ బస్ ఎత్తుమన్నూరు వైపు వెళుతుంది. పదండి, బస్ బయలుదేరుతోంది. ఎత్తుమన్నూరు ఏ బస్సు వెళుతుంది అని బస్ స్టాండ్లో ఎవరిని అడిగినా చెబుతారు. నాకు కొట్టయాం నుండి ఎత్తుమన్నూరు వరకు 23 రూపాయలు ఛార్జ్ చేశారు. ఇక్కడ నుండి ఎత్తుమన్నూరు వచ్చి దాదాపుగా 11 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. బస్ కండక్టర్కు చెబితే ఎత్తుమన్నూర్ మహాదేవ ఆలయం బస్ స్టాండ్ వద్ద ఆపుతారు. కానీ నేను ఎక్కిన బస్ ఎత్తుమన్నూర్ బస్ స్టాండ్ వరకు మాత్రమే వెళుతోంది. అందువల్ల బస్ స్టాండ్లో దిగి ఆలయం వరకు నడిచి లేదా ఆటోలో వెళ్ళాలి. ఆలయం వరకు వెళ్ళే బస్ ఇంకా రాలేదు. అందువల్ల నేను ఈ బస్ ఎక్కాను. ఒక అరగంట ప్రయాణం తర్వాత మన బస్ ఎత్తుమన్నూర్ ప్రైవేట్ బస్ స్టాండ్ చేరుకుంది. ఇది ఎత్తుమన్నూర్ బస్ స్టాండ్. ఇక్కడ నుండి మహాదేవ ఆలయం వచ్చి దాదాపుగా 1 కిలోమీటర్ దూరంలో ఉంటుంది. పదండి, నడిచి వెళదాం. ఇక్కడ నుండి ఆలయానికి ఆటోలు కూడా అందుబాటులో ఉంటాయి. మీరు కనుక కొట్టయాం నుండి ఎత్తుమన్నూర్ మీదుగా కడుతుర్తి వైపు వెళ్లే బస్ కనుక ఎక్కితే మీరు డైరెక్ట్గా ఎత్తుమన్నూర్ మహాదేవ ఆలయం బస్ స్టాప్ వద్ద దిగవచ్చు. కొట్టయాం నుండి ఎత్తుమన్నూర్ వరకు రైలు సౌకర్యం కూడా అందుబాటులో ఉంది. ప్రతిరోజు ఉదయం నుండి రాత్రి వరకు ఎక్స్ప్రెస్ మరియు లోకల్ రైళ్లు అందుబాటులో ఉన్నాయి. వీటికి 30 రూపాయల నుండి 5 రూపాయల వరకు ఛార్జ్ చేస్తారు. అయితే ఎత్తుమన్నూర్ రైల్వే స్టేషన్ నుండి మహాదేవ ఆలయం వచ్చి దాదాపుగా 2.5 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. రైల్వే స్టేషన్ నుండి ఆలయానికి ఆటోలు ఉంటాయి. ఈ 3 ఆలయాలు దర్శించడానికి కొట్టయాం నుండి ఎత్తుమన్నూరు వరకు రైలులో రావచ్చు.
కానీ ఇక్కడ నుండి మిగిలిన 2 ఆలయాలను బస్సులో వెళ్ళి దర్శించుకుంటే సమయం కలిసి వస్తుంది. ఎందుకంటే ఈ ప్రాంతంలోని ఆలయాలను ఉదయం 11 గంటలకు మూసివేస్తారు. ఇది ఎత్తుమన్నూర్ సెంటర్. ఇక్కడ నుండి కాస్త ముందుకు వెళితే ఎత్తుమన్నూర్ బస్ స్టాప్ వస్తుంది. ఇదే ఎత్తుమన్నూరు బస్ స్టాప్. ఇక్కడ నుండి ఎదురుగా కనిపిస్తున్నది మహాదేవ ఆలయ ముఖద్వారం. ఇక్కడి ద్వారంపై నటరాజ విగ్రహం ఉంటుంది. అలాగే ఈ ద్వారంలో స్వామివారి విభూది ప్రసాదం హుండీ ఉంటాయి. ఇదంతా వాహనాల పార్కింగ్ ఏరియా. మనకు ఎదురుగా కనిపిస్తున్నది మహాదేవ ఆలయం. పదండి వెళదాం. ఆలయానికి ఎదురుగా గల ఈ 3 అంతస్తుల మండపం చూడడానికి చాలా బాగుంటుంది. ఈ మండపానికి వెనుక గల కొన్ని మెట్లు దిగి ముందుకు వెళితే ప్రధాన ప్రాకారంలోకి వెళతాం. ఈ 3 అంతస్తుల మండపానికి ఎడమవైపున పూజా టికెట్స్ కౌంటర్ మరియు క్లాక్ రూమ్ ఉంటాయి. మీ లగేజ్ను ఇక్కడ భద్రపరచుకోవచ్చు. దీనికి 30 రూపాయలు ఛార్జ్ చేస్తారు. అలాగే ఇక్కడ నందిపై ఉన్న శివుని విగ్రహం ఉంటుంది. ఇక్కడ గల నందీశ్వరునికి చెవిలో భక్తులు తమ కోరికలు విన్నవించుకుంటారు. స్వామివారి దర్శనానికి వెళ్ళే స్త్రీలు పురుషులు సాంప్రదాయ దుస్తులు ధరించాలి. అలాగే పురుషులు షర్ట్ లేకుండా స్వామివారి దర్శనానికి వెళ్ళాలి. మనకు ఎదురుగా కనిపిస్తున్న ధ్వజస్తంభం దాటి ముందుకు వెళితే స్వామివారి ప్రధాన ఆలయ ద్వారం వస్తుంది. ఇక్కడి వరకు మాత్రమే మన మొబైల్ అనుమతిస్తారు. ఆలయంలో నాకు స్వామివారి దర్శనం చాలా బాగా జరిగింది. అభిషేకం చేయించుకున్న భక్తులకు అరటి ఆకులో స్వామివారి విభూది మారేడు దళాలను ప్రసాదంగా ఇస్తారు. వైద్యుల పర్యవేక్షణలో రెగ్యులర్ మెడిసిన్ వాడుతూ ఈ విభూదిని 41 రోజులు 2 పూటలా ధరిస్తే క్యాన్సర్ వంటి అనేక మొండి వ్యాధులు కూడా కంట్రోల్లోకి వస్తాయి అని భక్తుల విశ్వాసం. ఈ ఆలయంలో ఉదయం 10:30 చివరి అభిషేకం ఉంటుంది. అలాగే ఉదయం 10 గంటలకు మృత్యుంజయ హోమం చేస్తారు. అభిషేకం లేదా హోమానికి ఒక్కొక్క దానికి 130 రూపాయలు ఛార్జ్ చేస్తారు. స్వామివారి దర్శనం తర్వాత అరటి ఆకులో ఇచ్చే విభూది ప్రసాదం తీసుకోవడం మర్చిపోవద్దు. ఇప్పుడు ఆలయం చుట్టూ తిరుగుతూ ఒకసారి ఎత్తుమన్నూర్ ఆలయ స్థల పురాణం ఏమిటో చూద్దాం. ఈ ఆలయం కేరళ రాష్ట్రంలోని కొట్టాయం జిల్లాలో కొట్టాయం నుండి దాదాపుగా 11 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇక ఈ ఆలయ స్థల పురాణం ప్రకారం పూర్వం కర అనే రాక్షసుడు పరమశివుని భక్తునిగా ఉండేవాడు. అతను ఘోర తపస్సు చేసి పరమేశ్వరుని నుండి 3 శివలింగాలను పొందాడు. వీటిని తీసుకువెళ్లే సమయంలో ఒక లింగాన్ని పళ్ళతో కరుచుకుని మిగిలిన వాటిని 2 చేతులతో పట్టుకొని వెళుతూ ఉంటాడు. ఈ క్రమంలో ఈశ్వరుని సంకల్పంతో వరుసగా కడుతుర్తి, వైకోం, ఎత్తుమన్నూర్లలో ప్రతిష్ఠించారు. తరువాత జింక అవతారాన్ని దాల్చి ఎత్తుమన్నూరులో స్వామివారి సేవలో తరిస్తాడు. ఇక్కడి శివుడు దక్షిణాభిముఖుడై ఉగ్ర రూపంలో కాకుండా ప్రశాంతమైన తేజోవంతమైన రూపంలో భక్తులకు దర్శనమిస్తారు. ఈ ఆలయాన్ని కైలాసానికి సమానమైన క్షేత్రంగా పూజిస్తారు. ఇక్కడి శివుని దర్శనం వల్ల సకల కష్టాలు తీరి ఆరోగ్యం కలుగుతుందని భక్తులు విశ్వసిస్తారు. ఇక్కడ పురాతన కాలం నుండి వెలుగుతోన్న జ్యోతి ఉంటుంది. అందువల్ల ఈ ఆలయంలోని వెలుగుతున్న దీపాలకు నూనెను సమర్పించడం ఒక ఆచారం. ఈ ఆలయానికి ట్రావెన్కోర్ రాజ్య స్థాపకుడు అయిన మార్తాండవర్మ బంగారంతో చేసిన 8 ఏనుగు విగ్రహాలను కానుకగా సమర్పించారు. ప్రతి సంవత్సరం ఫిబ్రవరి, మార్చిలో జరిగే ఉత్సవాలలో ఈ బంగారు ఏనుగులను ప్రదర్శిస్తారు. ఈ ఆలయంలో దర్శనం ఉచితం. ఈ ఆలయానికి 4 వైపులా 4 ప్రధాన ద్వారాలు ఉంటాయి. ఈ ద్వారాలకు ఎదురుగా ఎత్తుమన్నూర్ గ్రామ వీధులు ఉంటాయి. కేరళలోని ఇళ్ళు ఈ మాదిరిగా ఉంటాయి. ఇవి చూడడానికి కేరళ ఆలయాలలా ఉంటాయి. ఈ ఆలయంలో చెక్కతో చేసిన శిల్పాలు చాలా అద్భుతంగా ఉంటాయి. ఇదే ఆలయ ప్రాంగణంలో కృష్ణుని ఆలయం కూడా ఉంటుంది. ఇది వచ్చి కృష్ణుని ఆలయం. కేరళలోని స్వామివారి ప్రసాదాన్ని ఇలా అరటి ఆకులలో ఇస్తారు. ఇది ఆలయ పుష్కరిణి. ఎత్తుమన్నూరులో స్టే చేయడానికి రూమ్స్ అందుబాటులో ఉంటాయి. ఆలయానికి ప్రక్కన ప్యూర్ వెజ్ హోటల్ కూడా ఉంటుంది.
ఇవి వచ్చి దేవస్థానం వారి రూమ్స్. నేను ఇప్పుడు ఎతుమనూరు నుండి బయలుదేరి కడుతుర్తి మహాదేవ ఆలయానికి వెళుతున్నాను. ఇది ఎతుమనూరు మహాదేవ ఆలయం బస్ స్టాప్. ఇక్కడ నుండి కడుతుర్తి వైపు వెళ్ళే బస్సులు లభిస్తాయి. ఈ రూట్లో కేరళ ఆర్టీసీ బస్సులు చాలా తక్కువ లభిస్తాయి, కానీ ప్రైవేట్ బస్సులు చాలా ఎక్కువగా తిరుగుతాయి. ఎతుమనూరు నుండి కడుతుర్తి వచ్చి దాదాపుగా 15 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఒకరికి టికెట్ ఫేర్ వచ్చి 23 రూపాయలు ఛార్జ్ చేస్తారు. ఇంకా కేరళలో ఈ 5 రూపాయలు వాడుతున్నారు. ఇది కడుతుర్తి బస్ స్టాప్. ఈ బస్ స్టాప్కు ఎదురుగా ఒక కమాన్ కనిపిస్తూ ఉంటుంది. ఈ మార్గంలో వెళితే కడుతుర్తి మహాదేవ ఆలయం వస్తుంది. ఇది కడుతుర్తి సెంటర్. పదండి ఆలయానికి వెళదాం. ఇక్కడ నుండి దూరంగా ఒక గోపురం కనిపిస్తోంది కదా, అదే మహాదేవ ఆలయం. ఈ మార్గం కాస్త హైట్ లో ఉంటుంది. ఈ మెట్లు ఎక్కి వెళితే ప్రధాన ఆలయ ప్రాంగణం వస్తుంది. పదండి వెళదాం. మెట్లకు ఒక ప్రక్కన పరమేశ్వరుని చిన్న మందిరం ఉంటుంది. ఈ మెట్ల వద్ద మన చెప్పులను విడిచి ఆలయంలోకి వెళ్ళాలి. ఇది ఆలయ ప్రవేశ ద్వారం. ఈ ఆలయం పేరు తాలియిలి మహాదేవ ఆలయం. మనం వచ్చినది ఆలయం వెనుక భాగం. ఇక్కడ నుండి ఆలయం ముందు భాగానికి వెళదాం. పదండి. ఇది ఆలయ ప్రధాన ద్వారం. ఈ ఆలయానికి 4 వైపులా 4 ద్వారాలు ఉంటాయి. ఈ మండపం దాటి ముందుకు వెళితే కడుతుర్తి మహాదేవ ఆలయ ప్రధాన ఆలయం వస్తుంది. ఇది స్వామివారి ధ్వజస్తంభం. ధ్వజస్తంభానికి వెనుక ఒక పెద్ద నంది విగ్రహం ఉంటుంది. ఆలయ ప్రధాన గోపురానికి ఎడమవైపున నాగశిలలు ఉంటాయి. కుడివైపున పూజా టికెట్స్ కౌంటర్ ఉంటుంది. ఈ ఆలయంలో కూడా దర్శనం ఉచితం. ఈ ఆలయ ప్రాంగణంలోకి వెళితే స్వామివారి ప్రధాన గర్భగుడి ఉంటుంది. నేను ఎత్తుమన్నూరులో అభిషేకం చేయించుకుని కడుతుర్తి రావడం వల్ల కడుతుర్తి వచ్చే సమయానికి ఆలయం మూసివేశారు. కేరళలో ఆలయాలు 11 గంటలకు మూసివేస్తారు. దీనిని బట్టి మీ టూర్ ప్లాన్ చేసుకోండి. కడుతుర్తి మహాదేవ ఆలయం దర్శనం తర్వాత మనం ఇక్కడ నుండి బయలుదేరి వైకోం వెళదాం రండి. ఇది కడుతుర్తి బస్ స్టాప్. ఒక ముఖ్యమైన విషయం ఏమిటంటే కొట్టయాం, ఎత్తుమన్నూర్, కడుతుర్తి, వైకోం అన్నీ కూడా ఒకే వరుసలో ఉంటాయి. అన్ని ఆలయాలు ఒకదానికొకటి 15 కిలోమీటర్ల దూరంలో ఉంటాయి. టికెట్ ఫేర్ కూడా 23 రూపాయలు ఉంటుంది. బస్సు ఎక్కే ముందు ఒకసారి కండక్టర్ను అడిగి ఎక్కండి. ఇప్పుడే నాకు వైకోం బస్సు దొరికింది. కడుతుర్తి నుండి వైకోం వచ్చి దాదాపుగా 15 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. టికెట్ ఫేర్ వచ్చి 23 రూపాయలు. ఒక అరగంట ప్రయాణం తర్వాత మన బస్ వైకోం ప్రైవేట్ బస్ స్టాండ్ చేరుకుంది. ఇదే మనం కడుతుర్తి నుండి వైకోం వరకు వచ్చిన బస్. బస్ స్టాండ్ నుండి బయటకు వచ్చిన తర్వాత కాస్త ముందుకు వెళితే వైకోం మహాదేవ ఆలయ ముఖద్వారం కనిపిస్తుంది. ఇది వైకోం బీచ్కు వెళ్ళే మార్గం. ఇది వైకోం ప్రైవేట్ బస్ స్టాండ్. ఇది వచ్చి వైకోం మహాదేవ ఆలయ కమాన్. ఈ ప్రాంతంలో వైకోం బీచ్ కూడా చాలా ఫేమస్. ఈ కమాన్ నుండి కాస్త దూరం ముందుకు నడిచి వెళితే వైకోం మహాదేవ ఆలయం వస్తుంది. పదండి వెళదాం. ఈ ప్రాంతంలో ఆలయాలు, ఇళ్ళు ఒకే నిర్మాణ శైలిలో ఉంటాయి. ఈ ద్వారం దాటి ముందుకు వెళితే వైకోం మహాదేవ ఆలయం వస్తుంది. ఈ ఆలయం కూడా చాలా పెద్ద ప్రాంగణంలో ఉంటుంది. ఈ ప్రాంగణం మొత్తం ఇసుకతో ఉంటుంది. కాలిబాట మాత్రం రాతితో ఉంటుంది. ఇది స్వామివారి ప్రధాన ద్వారం. ఇది ధ్వజస్తంభం. సాష్టాంగ నమస్కారం ఎలా చేయాలో ఇక్కడ రాతిపై చెక్కారు. వైకోం వచ్చే సమయానికి ఈ ఆలయం కూడా మూసివేశారు. అందువల్ల ఈ 3 ఆలయాలను ఒకే పూటలో దర్శించుకోవాలంటే మీరు ఉదయం 6 గంటలకు ఎత్తుమన్నూరులో ఉండాలి. అప్పుడు ఉదయం 11 గంటల లోపు ఈ 3 ఆలయాల దర్శనం పూర్తవుతుంది. ఈ 3 ఆలయాలను తిరిగి సాయంత్రం 5 గంటలకు తెరుస్తారు. నేను ఇప్పుడు వైకోం నుండి బయలుదేరి తిరిగి కొట్టయాం వెళుతున్నాను. పదండి వైకోం బస్ స్టాండ్కు వెళదాం. ఇది వైకోం ప్రైవేట్ బస్ స్టాండ్. కేరళలో ప్రైవేట్ బస్సులు బ్లూ, పింక్, గ్రీన్ కలర్లలో ఉంటాయి. ఈ బస్సులు చిన్న చిన్న గ్రామాలకు కూడా వెళతాయి. ఈ మార్గంలో వెళితే శబరిమల వస్తుంది అని బోర్డు పెట్టారు. ఇందులో తెలుగులో కూడా రాశారు. ఇప్పుడు మనం ఇక్కడ నుండి కొట్టయాం వెళదాం.
ఒక 20 నిమిషాలు వెయిట్ చేసిన తర్వాత నాకు కొట్యాం బస్సు దొరికింది. మన బస్ వైకోమ్ నుండి కొమరకం మీదుగా కొట్యాం చేరుకుంటుంది. ఈ రూట్లో వైకోమ్ నుండి కొట్యాం వచ్చి దాదాపుగా 30 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. రియల్ కేరళను మనం ఈ రూట్లో చూడవచ్చు. ఇక్కడ గల బ్యాక్ వాటర్స్లో చాలా షికారాలు, హౌస్ బోట్లు ఉన్నాయి. కొమరకం అంటే హౌస్ బోట్స్, బ్యాక్ వాటర్స్. కేరళలోని అతి ఖరీదైన రిసార్ట్స్ కూడా ఈ కొమరకంలో ఉంటాయి. మనం రీల్స్, షార్ట్స్లో చూసే పింక్ ఫ్లవర్ లేక్ కూడా ఇక్కడే ఉంటుంది. ఎతుమన్నూర్ మహాదేవ ఆలయం, కడుతుర్తి మహాదేవ ఆలయం, వైకోమ్ మహాదేవ ఆలయం, ఈ 3 ఆలయాలను ఒకే పూటలో దర్శించడం అత్యంత పరమ పవిత్రమైనదిగా భావిస్తారు. మీరు కేరళ వచ్చినప్పుడు తిరువనంతపురం వైపు నుండి లేదా కొట్టయాం వైపు నుండి కూడా ఈ 3 ఆలయాలు దర్శించవచ్చు. తిరువనంతపురం వైపు నుండి వచ్చేటప్పుడు వైకోమ్ నుండి ప్రారంభించి కడుతుర్తి, ఎతుమన్నూర్ దర్శించుకోండి. అదే కొట్టయాం వైపు నుండి వచ్చేటప్పుడు ముందుగా ఎతుమన్నూర్, తరువాత కడుతుర్తి, వైకోమ్ దర్శించుకోండి. తిరువనంతపురం నుండి వైకోమ్ వచ్చి దాదాపుగా 175 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అదే ఎర్నాకుళం నుండి 36 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. కేరళ ఆర్టీసీ బస్సులు, ప్రైవేట్ బస్సులలో సులభంగా వైకోమ్ చేరుకోవచ్చు. అక్కడ నుండి మీ యాత్ర మొదలు పెట్టండి. అయితే ఉదయం 11 గంటలకు అన్ని ఆలయాలు మూసివేస్తారు. అది గుర్తుంచుకుని మీరు ప్లాన్ చేసుకోండి. ఇక కొట్టయాం వైపు నుండి నేను ఈ 3 ఆలయాలను దర్శించాను. ఎతుమన్నూరులో అభిషేకం, హోమం చేయించుకోవడం వల్ల నాకు మిగిలిన 2 ఆలయాలు దర్శించుకోవడం కుదరలేదు. నాకు ఎతుమన్నూరులోనే మధ్యాహ్నం 12 గంటలు అయిపోయింది. మీకు మిగిలిన 2 ఆలయాలు చూపించడానికి మరియు నేను ఆలయ గోపురం దర్శనం చేసుకోవడానికి కడుతుర్తి, వైకోమ్ వచ్చాను. ఇక ఈ ఆలయాలను మన తెలుగు రాష్ట్రాల నుండి ఏ విధంగా దర్శించుకోవాలో ఇప్పుడు ఒకసారి చూద్దాం. మహాదేవుని 3 ఆలయాలకు సమీప రైల్వే స్టేషన్ వచ్చి కొట్టయాం రైల్వే స్టేషన్. ఈ స్టేషన్ కోడ్ KTYM. అందువల్ల మీరు ముందుగా కొట్టయాం చేరుకోండి. మన తెలుగు రాష్ట్రాల నుండి కొట్టయాంకు డైరెక్ట్ ట్రైన్స్ అందుబాటులో ఉన్నాయి. అవి వచ్చి శబరి ఎక్స్ప్రెస్, అమృత్ భారత్ మరియు కొన్ని స్పెషల్ ట్రైన్స్ ఉంటాయి. వాటి వివరాలను డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి. కొట్టయాం నుండి ప్రైవేట్ బస్సులలో ఈ 3 ఆలయాలు దర్శించుకొని కొట్టయాం చేరుకోవచ్చు. లేదా మీరు కనుక తిరువనంతపురం వెళ్ళాలంటే వైకోమ్ నుండి తిరువనంతపురం, ఎర్నాకుళం వైపు వెళ్ళవచ్చు. అదే కొచ్చి ఎయిర్పోర్ట్ నుండి ఈ ఆలయం 60 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. క్యాబ్లలో ఈ 3 ఆలయాలు దర్శించుకొని తిరిగి కొచ్చి ఎయిర్పోర్ట్కు చేరుకోవచ్చు. ఇవండి క్యాన్సర్ వంటి మొండి వ్యాధులను కూడా నయం చేయగలిగే శక్తి గల ఎతుమన్నూర్ మహాదేవ ఆలయం, కడుతుర్తి మహాదేవ ఆలయం మరియు వైకోమ్ మహాదేవ ఆలయ దర్శన విశేషాలు. ఎతుమన్నూర్ ఆలయంలోనే ఆది శంకరాచార్యుల వారు సౌందర్యలహరి రాశారట. అలాగే పరశురాముడు ఇక్కడే స్వామివారిని సేవించుకున్నారు. ఇక ఈ ఆలయాన్ని ఉదయం దర్శనంతో పాటు సంధ్యా సమయంలో ఒకేసారి 3 ఆలయాలు దర్శించుకోవడం ఎంతో విశేషమైనదిగా భావిస్తారు. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.